దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు. మనం ఈరోజు చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము. ఎద్దులు లేని చోట గాదయందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చిబడి కలుగును. ఎద్దులు ఎక్కడైతే ఉండవో అక్కడేముండదంట? ధాన్యం ఉండదంట. ఎద్దులు ఎవరింట్లో లేవో వాళ్ళ ఇంట్లో సంపద ఉండదంట. ఎద్దులు ఎవరింట్లో లేవో వాళ్ళ ఇంట్లో ఆశీర్వాదం ఉండదంట. కాబట్టి ఎద్దులు లేని చోట గాదయందు ధాన్యము ఉండదు అని జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను రాస్తున్నటువంటి మాట. జ్ఞానవంతులే రాశారు కదా సామెతలు. అందుకని చెప్పి జ్ఞానము కలిగినటువంటి వారు ఏం చెప్తున్నారంటే, మీ ఇంట్లో ఎద్దులు గనక లేకపోతే మీ ఇంట్లో ఆశీర్వాదం రాదు, ధాన్యము మీ గిడ్డంగిలలో నిల్వ ఉండదు, మీ ఇంట్లో అసలు ఆశీర్వాదమే ఉండదు. ఎద్దులు ఉన్నాయనుకోండి, విస్తారమైన వచ్చుబడి మీ ఇంట్లోనికి వస్తుంది అనేటువంటి మాట రాయబడి ఉంది. అయితే ఈ ఎద్దు ఎవరు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం. కళ్ళెము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. అంటే ఒకవేళ కళ్ళెము తొక్కుతున్నటువంటి ఎద్దు దగ్గరికి వెళ్ళి దాని మూతికి చిక్కం పెట్టేయొద్దు, ఓపెన్గా ఉంచాలి ఆ ఎద్దుని అనేటువంటి మాట మోషే ధర్మశాస్త్రంలో రాయించాడు ఆయన. పౌలు ఏమంటున్నాడంటే, అంటే ఎద్దుల కోసం దేవుడు చాలా బాధపడుతున్నాడా, ఎద్దుల కోసం విచారిస్తున్నాడా, ఎద్దులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా దేవుడు అని రాస్తూ, దాని కొరకు కాదు కదా, ఆ ఎద్దు మనమే కదా అని రాశాడు. హల్లెలూయా, ఇది మన కొరకే కదా, హల్లెలూయా, ఇది మన కొరకే కదా. ఇప్పుడు క్లారిటీయా? ఎవరు ఎద్దు? నువ్వు నేనేనా? మన కొరకే, ఇది మన కొరకే కదా రాశాడు. దేవుడు ఎడ్ల కొరకు కాదు విచారిస్తున్నది, మన కొరకే. అందుకనే కళ్ళెము తొక్కుచున్నటువంటి ఎద్దు మూతికి మీరు చిక్కం పెట్టకూడదని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న మాట ఎంత వాస్తవమో. ఎద్దు లేని చోట గాదెలో ధాన్యం ఉండదు, ఆ ఎద్దు వలన మనకి విస్తారమైన వచ్చుబడి వచ్చును. ఇప్పుడు ఈ 2 వచనాలని ధ్యానం చేస్తూ ఉన్నాం మనం. కంపల్సరీ మన ఇంట్లో ఎద్దులు ఉండాల్సిందే. ఆ ఎద్దు ఎవరయ్యా అంటే అది మనమే అని అర్థమైపోతుంది కదా, మనమే. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకుడిగా అంగీకరించారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఎద్దుతోనే పోలుస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రభువుని అంగీకరించినటువంటి నిజ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక విశ్వాసి ఒక ఇంట్లో ఉన్నాడో వాళ్ళ ఇంట్లో ఏమొస్తుందంట? ధాన్యం ఉంటుంది గాదెలో. హల్లెలూయా. ఆ ఇంట్లో కరువు రాదు, ఆ ఇంట్లో ధాన్యం ఉంటుంది, ఆ ఇంట్లో విస్తారమైన వచ్చుబడి వస్తుంది. ఇది 100% రైట్, ఇది 100% కరెక్ట్. ఇది దీనిలో ఏ విధమైనటువంటి డౌట్ పడాల్సిన అవసరత లేదు. ఇంట్లో దేవుని నెరిగినటువంటి ఒక క్రైస్తవుడు ఒక ఎద్దు వంటి వాడు ఉన్నాడు గనుకనే ఆ ఇంట్లో ఆశీర్వాదం నిలవబడి ఉంటుందంతే. అయితే యెషయా గ్రంథం తెరిచేయండి, 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాను చూడండి. యెహోవా మాటలాడుచున్నారు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇజ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇక్కడ ప్రభువు ఎవరితో మాట్లాడుకుంటున్నారండి? ఆకాశం, భూమి, అవన్నిటిని సృష్టించిన వాడు దేవుడు కాబట్టి, ఆకాశమా విను, భూమి ఆలకించి, నేను మీతో కొంచెం మాట్లాడుకోవాలనుకుంటున్నాను. చూడండి, ఎద్దు తన కామందుని బాగుగా తెలుసుకుంటుంది. గాడిద తన సొంతవాని దొడ్డి ఏదో సాయంత్రం అయ్యేసరికల్లా వాటిని ఎక్కడ విడిచిపెట్టేసి వచ్చేసినా తిన్నగా అవి మరలా ఈ యొక్క యజమానుడు ఉన్నటువంటి ప్లేస్కే గాడిద వెళ్ళిపోతుంది తప్ప అసలు ఏ ప్లేస్ కూడా అది చేంజ్ అవ్వదు. ఒకసారి మీకు ఈ విషయం కూడా నేను చెప్పాను. ఒక చాలా పెద్ద దొంగల ముఠ, నక్సలైట్లు వంటి వాళ్ళు చాలా దోచుకుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళని పట్టుకోవడానికి ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని అపాయింట్ చేశారంట. ఆయన సర్వీసులో ఆయన ఫెయిల్ అయినటువంటి అసలు ఏమంటారు, కేసులు ఏమీ లేవు, కానీ ఈ కేసులో ఆయన ఫెయిల్యూర్ అయ్యారు. వాళ్ళని పట్టుకోలేకపోతున్నారంట ఆ నక్సలైట్లు, ఎక్కడున్నారు లోపల అని. పట్టుకోలేకపోతూ ఉన్నప్పుడు ఆయన ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అక్కడ నుంచి మరలా ట్రాన్స్ఫర్ అయిపోతారు. అలాంటి టైంలో ప్రభువా, నేను ఈ మిషన్లో ఫెయిల్ అయ్యాను, నేను ఇక నేనేం చేయలేను, ఇది నేను పట్టుకోలేకపోయాను. వాళ్ళని ఎంత ట్రేస్ చేసినా, జల్లెడ పట్టినా ఫారెస్ట్లో వాళ్ళని పట్టుకోలేకపోయారంట. ఆయన ఏం చేయాలో తెలియట్లేదని చెప్పి ఆయన వాక్యం చదువుకుంటూ ఉన్నప్పుడు ఈ మాటను చదివాడంట ఆయన. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకొనునని.
అయితే కొన్ని గాడిదలు ఆ యొక్క ఫారెస్ట్లో తప్పిపోయినాయి అంట. తప్పిపోవడం అంటే అవి వెళుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, క్యారీ చేస్తూ ఉంటాయి ఏవో బ్యాగ్స్. అయితే ఒక రోజుని గాడిదలను పట్టుకుని వచ్చారంట. ఈ గాడిదల కోసమైనా ఎవరైనా వస్తారు అని చెప్పి ఎవరూ రాలేదు. మళ్ళీ పోలీస్ స్టేషన్కి అవి తీసుకుని వచ్చారు కదా. వచ్చినప్పుడు ఇప్పుడు ఆలోచన వచ్చింది, మనుషులు ఎవరూ రావక్కర్లేదు, ఈ గాడిదల్ని ఈరోజు విడిచిపెడదాం, అవి ఎక్కడికి వెళతాయో అక్కడ వాళ్ళు ఉన్నట్లు లెక్క. హల్లెలూయా. ఆ వచనాన్ని చదివినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ గారికి అనిపించిందంట, ఆ అరణ్యంలో తిరుగుతున్న గాడిదలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కట్టేశారు. 2-3 రోజులు కట్టేశారు. కట్టేసిన తర్వాత ఇప్పుడు వీటిని విడిచిపెడితే ఆ గాడిదకి తెలుసు వాళ్ళ యజమానులు ఎక్కడ స్టే చేస్తారో. తిన్నగా అక్కడికి వెళ్ళిపోతే ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళిపోయారు, ఆయన సక్సెస్ అయ్యారు. చూడండి, ఇవన్నీ సత్యమైనటువంటి సంగతి. ఇప్పుడు మనం ఎద్దుని గురించి కూడా ఆలోచిస్తే, ఎద్దుని గురించి ఎవరికైనా తెలుసో లేదో మామూలుగా తెలియదు. ఎద్దుల బండి అంటాం కదా మనం, ఎద్దుల బండి అంటాం. చూసామా చిన్నప్పుడు? ఎద్దుల బండిని ఆ యజమానుడు వస్తాడు, రాత్రంతా పడుకుంటాయి అవి. పడుకున్నాక పొద్దున్నే యజమానుడు రాగానే లేచి నుంచుంటాయి. చూసారో లేదో మీరు? చూసారు కదా, లేచి నుంచుంటాయండి ఎద్దులు. మరి మనం మన దేవుని సన్నిధిలో అంత గౌరవము, మర్యాద, మన యజమానుడు, మన కామందు. ఇవాళ ఎవరో మంచిది పెట్టారు, ఎవరో మన గ్రూప్లో, సేవకుడి యొక్క విలువ తెలుసుకుంటే దేవుని యొక్క విలువ తెలుసుకున్నట్లే అని చెప్పి. నిజంగానే కదా. అసలు మనం సేవకుల్ని గౌరవించే విధానము, దేవుని గౌరవించే విధానము, అసలు కామందిలా రాగానే, పొద్దున్నే రాగానే ఎవరు చెప్పరు దానికి లేచి నుంచోవాలని, లేచి నిలవబడుతుందమ్మా అది. అసలు ఆలోచిస్తే పశువుల దగ్గర నుంచి మనకు దేవుడు ఎన్ని పాఠాలు నేర్పిస్తాడో. పశువులు సృష్టికర్తను గురించి మనకి వివరిస్తాయని యోబు గ్రంథంలో ఉంటుందండి. 12వ అధ్యాయం యోబు గ్రంథం చూడండి. మాటలు చూస్తే చాలా చక్కగా ఉంటాయి. అవి చూస్తూ మన వాక్యాన్ని నేర్చుకుందాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7-9. చాలండి, మృగములను విచారిస్తే మీరు దగ్గరికి వెళ్ళి కీన్ అబ్జర్వేషన్, ఒక మృగాన్ని నువ్వు చేస్తే నీవు ఆ మృగము సృష్టికర్తకి ఎలా రెస్పాండ్ అవుతుందో, సృష్టికర్తను ఎలా మనకి చూపిస్తుందో అర్థమైపోద్ది అంటండి మృగములను విచారించినప్పుడు. మరి నిజమే కదా, ఇక్కడ అర్థమైపోతుంది కదా. మృగములను విచారిస్తే అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను గురించి విచారిస్తే ఎలా ఎర్లీ మార్నింగ్ లేస్తాయో, ఎలా సృష్టికర్తను స్తుతిస్తాయో, దేని గురించి చింతపడకుండా మాకు ఒక పోషకుడు ఉన్నాడు, ఆయన మాకు పోషిస్తాడు తప్ప నేను కూర్చొని ఏడవడం అనేది చేయాల్సిన అవసరత నాకు లేదు. ఎందుకంటే నన్ను పోషించేవాడు, నన్ను నాటినవాడు, నాకు నీరు పోసినవాడు, నన్ను చూసుకుంటాడు అనేటువంటివి వాటి దగ్గరికి వెళితే తెలుస్తుంది. ఈ మనుష్యుడికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎద్దైతే తన కామందుని తెలుసుకుంటుంది, సొంత దొడ్డి తెలుసుకుంటుంది, కానీ ఈ మనుష్యుడు నా మాట వినట్లేదని సృష్టికర్త అయినటువంటి దేవుడు వెళ్ళి ఆకాశానికి భూమికి మాట్లాడుకుంటున్న మాట ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు యెషయా రాస్తూ ఉన్నాడు. ఈరోజు ఇది లేచి నుంచి ఉంటుంది కదా ఎద్దు, యజమానుడు వచ్చినప్పుడు. ఆ తర్వాత ఇంక యజమానుడు ఏం మాట్లాడు, ప్రక్కకి వెళ్ళి ఆయన అదంతా తుడుచుకొని అదంతా ఏదో చేసి జస్ట్ కాడే తీసి ఇలా పట్టుకుంటాడు. దగ్గరికి వచ్చి మెడ ఇలా వంచుతుంది. తెలుసా మీకు? తెలుసా? హల్లెలూయా చెప్పండి. నాకు ఈరోజు ఒంట్లో బాలేదు, వద్దు పెట్టకు అందంటే ఎప్పుడు అనదు. ఎప్పుడు నాకు ఈరోజు నీరసంగా ఉంది అనదంట. నేను ఈరోజు రాను చర్చికి అనదంట. వచ్చి ఏంటంటాడు, మెడ ఇలా వంచుతుంది, ఆ కాడి పెట్టాల్సిందే దాని మీద. అందుకని ఆ యజమాని కూడా దబ్బమని పడేస్తాడా మెడ మీద? చాలా జాగ్రత్తగా, నా కాడి మోయుట సులువు, నా భారము, హల్లెలూయా హల్లెలూయా, నా కాడి మోయుట సులువమ్మా, నా భారం చాలా. నేను మంచి యజమానుణ్ణి, మీరెందుకు నా మాట విననొల్లకున్నారు? మీరెందుకు నాకు లోబడట్లేదు? మీరెందుకు నాకు మర్యాద ఇవ్వట్లేదు? మీరెందుకు అంత దుష్టుల్లాగా ఉన్నారు? మీరెందుకు అంత కన్నింగ్ నేచర్తో ఉన్నారు? మీరు నేను వస్తే ఒకలాగా, నేను రాకపోతే ఒకలాగా, నేను చూస్తే ఒకలాగా, నేను చూడకపోతే ఒకలాగా, ఎందుకు మీరు ఆ కన్నింగ్ నేచర్తో ఉన్నారని అడుగుతున్నాడు కీర్తి ఈరోజు దేవుడు. ఎద్దు ఎంత మంచిదంటే నమ్మకమైనటువంటి సేవకుడు అంట ఎద్దంటే. హల్లెలూయా. నమ్మకమైన సేవకుడు ఎద్దంటే. అసలు తన జీవిత కాలంలో జీవితం అంతా సర్వీస్ అందిస్తుంది.
సజీవ యాగంగా యజమానుడి కొరకు సమర్పించుకుంటుందంట. హల్లెలూయా. మరి ఎలీషా ఏం చేశాడండి? ఆయన ఎద్దులతో అర్రక దున్నుతూ ఉన్నాడు. అప్పుడు ఏలియా వచ్చాడు, కాలింగ్ ఇచ్చాడు, ఆగమని చెప్పాడు. ఈ యజమానుడు ఆ ఎడ్లను వధించాడు. ఆ రోజు ఈ యజమానుడికి ఎంత బాధ అయిందో ఆ సాక్రిఫికేషన్ రోజు. ఆ ఎద్దులు ఎంత లోబడ్డాయో ఆ సాక్రిఫికేషన్, అది దేవుడు ఆనర్ చేశాడు. అది హల్లెలూయా. మనము సజీవ యాగముగా మనలను మనము సమర్పించుకోవాలి. మన బలము దేవుని కొరకు, మన వయస్సు దేవుని కొరకు, మన శక్తి దేవుని కొరకు, మన మాట దేవుని కొరకు, మనము దేవుని కొరకే జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉంది. అలానే మీ నెత్తి మీద రుద్దడాయన ఆ యజమానుడు చాలా జెంటిల్గా సాఫ్ట్గా నీతో బిహేవ్ చేస్తాడు కదా. ఆ ఎద్దు తన కామందు ఎంత జెంటిల్గా ఆ ఎద్దుని పట్టించుకుంటాడో అంత జెంటిల్గా నేను పట్టించుకునే యజమానుడిని నేను అసలు బరువు పెట్టను నీ మీద, జస్ట్ నీకు అలా మోపుతానంతే, నేను మోసేదంతా నేనే. హల్లెలూయా. ఈరోజు నేను వర్తమానం చెప్పాలి అంటే నాకు చెప్పేదంతా ఆయనే, కూర్చున్నప్పుడు ఈ ఫ్లోటింగ్ ఇచ్చేది ఆయనే. జస్ట్ నేను ఇక్కడ కూర్చుంటాను, సిద్ధపరచుకొని వస్తాను. రావద్దా మాటలు? నేనేమైనా చూసి చదువుతున్నానా? ఏమీ చూసి చదవట్లేదు. నేను ఇక్కడ కూర్చుంటే 2-3 సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని వస్తాను. నా డైరీ మీకు ఇచ్చేస్తాను, తీసుకొచ్చి నేను ఏమి రాసుకుంటాను, నేను మీకు ఏం మాట్లాడతాను. ఎవరు మాట్లాడతారు? ఆయనే. ఈ యొక్క కళ్ళెము త్రొక్కుచున్నటువంటి ఈ ఎద్దుల యొక్క మూతికి చెక్కం పెట్టద్దు అన్నాడు ఆయన. నువ్వు మాట్లాడు, ఆ మాటను నేను ఫలింపజేస్తాను. హల్లెలూయా. నువ్వు మాట్లాడు, నేను ఆనర్ చేస్తా. నువ్వు ప్రకటించు, నేను డెలివర్ చేస్తా. నువ్వు హెచ్చరించు, వాళ్ళని పురికొల్పు, గద్దించు, ప్రేమించు. నువ్వు మాట్లాడు, ప్రకృతితో మాట్లాడు, ఆ కొండను చూసి మాట్లాడు. హల్లెలూయా. అన్నీ చేసుకునేది ఆయనే, జస్ట్ మనం నిమిత్త మాత్రులం. నేను చెప్పాను మనం ఎలా ఉండాలో. పరిశుద్ధులుగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. తర్వాత ఇదే మనం చేస్తున్నది సహవాసం. ఇప్పుడు మనం అందరము సహవాసం. ఎద్దులు, అందుకే అక్కడ ఎద్దులు లేని చోట, అక్కడ ఎద్దు లేని చోట కాదు, ఎద్దు లేని చోట రాంగ్. ఎద్దులు లేని చోట, ఎద్దులు లేని చోట ఏ సంఘములో కూడా అస్సలు ఆశీర్వాదం ఉండదండి. ఆ ఎద్దులు పనిచేసే ఎద్దులై ఉండాలి, మొద్దు ఎద్దులై ఉండకూడదు. అనేక మంది పిల్లల్ని, ఎదిగిపోయిన పిల్లల్ని తిట్టడానికి ఎంత మంచిగా తిడతారంటే, ఎద్దులాగా ఎదిగిపోయే బుద్ధి లేదు అంటారు. అసలు ఆ పదం పెట్టడానికే వీలు లేదు. ఎద్దులు చాలా పని చేస్తాయండి. అసలు ఎద్దుతో పోల్చడానికి కూడా వీల్లేదు. అలాంటి వాడిని, ఎదిగిపోయి పనికి రాలేని వాళ్ళని ఎద్దుతో కూడా పోల్చడానికి వీలు లేదండి. వీలు లేదని చెప్తున్నాడు దేవుడు. నా ప్రజలు నా మాట వినరు, అసలు వినరు. ఎంత చెప్తున్నానో, ఎన్ని మెసేజెస్ నేను పాస్ చేస్తున్నానో, అసలు మీరు వినిపించుకుంటే కదమ్మా అంటున్నాడు ఆయన. ఈరోజు నిజంగా ప్రభువా, ఇదిగో ఈరోజు మాకు బుద్ధి వచ్చింది. మేము ఇలా ఎద్దులలాగా మనం రోజు పడి మందిరానికి వస్తున్నాం కాబట్టి మన ఇంట్లో ఆ మాత్రం ధాన్యము నిల్వ ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ మాత్రం సమాధానం ఉంది మన ఇంట్లో, ఆ మాత్రం దీవెన ఉంది మన ఇంట్లో. నిజముగా ఎద్దులు ఉండాలి ఇంట్లో. 2-3 ఎద్దులు ఉన్నాయనుకో ఇంకెంత సంపద ఉంటుందో చెప్పండి. హల్లెలూయా. 2-3 ఎద్దులుంటే అంతేనా? మనకి ఇక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగింది, ఒకే ఇంట్లో 5గురు ఉన్నారు, 5 రిటర్న్ గిఫ్ట్లు రావా? అసలు జనరల్గా అవునా కాదా చెప్పండి? వీళ్ళ ఇంట్లో ఏంటి చిన్నపిల్లకి కూడా గిఫ్ట్ ఇచ్చారా అని చూస్తారు. ఎందుకు? వాడు వెళ్ళాడు మరి ఫంక్షన్కి. ఇలా చిన్న విషయాలు అర్థమైపోతున్నప్పుడు మీకు, నీ ఇంటి వారందరూ తాళం పెట్టుకుని మందిరానికి వస్తే నీకు ఎన్ని గిఫ్ట్లు వచ్చినట్లు? నీ ఇంటి వారందరూ రక్షణ భాగ్యం పొందుకుంటే నీ ఇంట్లో గాదిలో ధాన్యం ఎంత నిల్వ ఉంటుంది? ఎంత వచ్చుబడి వస్తుందమ్మా మీకు? ఎంత ధాన్యము నిల్వ ఉంటుంది? ఇంట్లో ఉన్న వాళ్ళు మందిరానికి రాకుండా, దేవునితో సహవాసం చేయకుండా, అసలు దేవుడు అన్నవాడి మీద మర్యాద చూపకుండా, అసలు చాలా ఒబీడియంట్గా ఉండాలి మందిరంలో. నేను నా సంఘానికి నేర్పిస్తున్నది ఎప్పుడు అదే. ఎవరి వంతు చెప్పునా వారికి ధాన్యం నిల్వ ఉంటుంది అక్కడ. ఎవరిచ్చే మర్యాద చెప్పునా వారికి ధాన్యం నిల్వ ఉంటుంది అక్కడ. నువ్వెంత దేవునికి విలువిస్తావో అంత ధాన్యం నీ ఇంట్లోనికి వస్తుంది. హల్లెలూయా. అంత వచ్చుబడి వస్తుంది. నువ్వెంత ఇంపార్టెన్స్ దేవుడికి ఇస్తావో, నువ్వు ఎంత లోబడి నీ యొక్క మెడను వంచుతావో అంత వచ్చుబడి వస్తుంది మీ ఇంటికి. హల్లెలూయా. ఎంత బాగున్నాయి కదా ఈ మాటలు వింటుంటే? బాగున్నాయా? బాగలేదా? ఎద్దు గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు చెప్పడానికి నేను ఎందుకు ప్రేరేపించబడ్డానో మీకు చెప్తాను. ఫిబ్రవరిలో ఒక దర్శనాన్ని చూపించారు దేవుడు. ఫిబ్రవరిలో ఒక దర్శనాన్ని చూపించారు. ఇంచుమించు ఆ మంత్లోనే మనం అన్నీ ఒక బ్రేక్ త్రూ పొందేసుకున్నాం, విడుదల పొందేసుకున్నాం అన్నంత సంతోషించాము ఆ ఆరాధనలో. ఆ రోజు మనం చాలా బలమైన ఆరాధన జరిగింది. ఆ రోజు మ్యూజిషియన్స్ అందరూ ఉన్నారు.
3-4 మ్యూజిషియన్స్ వచ్చారు. ఆ పిల్లలందరూ వేరే ఊర్లు వెళ్ళిపోవడానికి ముందు. ఇక ఆరాధన ఇంకా వేరే లెవెల్లో జరిగింది మనకు ఆ రోజు. అప్పుడు దేవుని యొక్క మందసం మన మధ్యలోనికి దిగి వచ్చిన దర్శనాన్ని 2-3 చూస్తున్నారు. వారితో పాటు పాస్టర్ గారు చూస్తున్నారు. ఫస్ట్ పాస్టర్ గారు చూస్తున్నారు, మందసం దిగి వచ్చేసింది. ఆ మందసం వచ్చింది, ఏం జరుగుతుంది ఇది అని ఆయన చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత లాస్ట్ ఆరాధన చేస్తున్నప్పుడు ఫాస్ట్గా ఒక ఎద్దు పరిగెత్తుకుని బలిపీఠం వరకు వచ్చేసింది అన్నమాట. బలిపీఠం వరకు వచ్చేసింది. బలిపీఠం వరకు వస్తే పాస్టర్ గారు అన్యుల నుంచి రక్షించబడి వచ్చారు కాబట్టి ఎద్దు కనబడుతుంది ఏంటి, బాగా మంచి దర్శనం కాదు అనుకుంటున్నారు ఆయన. ఎద్దు వచ్చింది ఏంటి, ఎద్దు కళలో కానీ దర్శనంలో కానీ వస్తే పైకి పోతారనమాట. అలాంటి ఇండికేషన్ ఒకటి ఉంటుంది, యమధర్మరాజు వచ్చేస్తాడు అంటారు అన్నమాట. ఎద్దు వచ్చింది ఏంటి, పొడవడానికి వస్తుందా, హాని చేయడానికి వస్తుందా, ఎద్దు కనబడుతుంది ఏంటి అని పాస్టర్ గారు చూస్తూ ఉంటే అంతవరకు వచ్చిన తర్వాత పాస్టర్ గారిని చూసి నవ్వుతుందంటే ఎద్దు. అసలు నవ్వుతున్న ఎద్దుని ఎప్పుడైనా చూసామా మనం? అసలు అది మూతి ఇలా పెట్టి నవ్వుతుందంట. అంటే మనకు తెలుస్తుంది, కుక్కలు ఎద్దులు కొంచెం ప్రేమ చూపించేటప్పుడు దగ్గరికి వచ్చి మనల్ని నాకుతున్నప్పుడు జస్ట్ చిన్న చిరునవ్వు ఫేస్ కనబడుతుంది. మీకు ఐడియా ఉంటే, నాకు ఐడియా ఉంది, డాగ్స్ దగ్గర ఐడియా ఉంది నాకు. ఆ ఎద్దు మూత ఏంటంటే నవ్వుతూ దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుందంట. ఇక్కడ బలిపీఠాన్ని, ఆ రోజు నేను బలిపీఠం ఓర్నాను కళ్ళెం గురించి మాట్లాడుతున్నాను. మెసేజ్ ఓర్నాను కళ్ళెం. ఆ రోజు నాకు ఎంత సర్ప్రైజ్ అంటే, నేను ఓర్నాను కళ్ళెం గురించి మాట్లాడుతూ ఓర్నాను తన యొక్క ఎద్దులను బలివ్వమని అడుగుతున్నాడు. అతను ఎంత మంచోడో ఓర్నాను అని వాక్యం చెప్తూ అసలు ఆ ఎద్దుల గురించి నేను చాలా ఇన్వాల్వ్ అయ్యి చెప్తున్నాను. ఎద్దుల గురించి ఇన్వాల్వ్ అయ్యి చెప్తున్నప్పుడు ఎద్దే వచ్చింది. ఎద్దే వచ్చి ఓర్నాను కళ్ళెములో ఆ రోజు అర్పించినటువంటి ఎద్దు కావచ్చు అని నేను ఆలోచన చేసుకుంటాను. ఎద్దు వచ్చి మనం బలిపీఠాన్ని ముద్దు పెట్టుకున్నప్పుడు నేను స్వాతికి మరుసటి రోజు ఎద్దు అనేటువంటి అంశము బైబిల్లో ఎక్కడెక్కడ ఉందో బయటకు నేను రికార్డ్ చేసుకుంటున్నాను. బంగారు పళ్ళు నేను లోపల నా మెసేజెస్ కంప్లీట్ అయ్యేసరికి నాకు ఎద్దు గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి, అవన్నీ బయటకు బైబిల్లో నుంచి అని చెప్పాను అనమాట. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి సర్ప్రైజింగ్గా తను చెప్తుంది ఏంటంటే, ఎద్దు ఆశీర్వాదానికి సాదృశ్యం అంట, ఎద్దు దీవెనకి సాదృశ్యం అంట, ఎద్దు లేని చోట గాదిలో ధాన్యం ఉండదంట. ఆ తర్వాత ఎద్దు ఇలా హెజ్కేల్ గ్రంథంలో ఉందంట, ఇలా మార్కు సువార్తకి లూక్ సువార్తకి ఇండికేషన్గా ఉందంట. ఇవన్నీ కూడా ఆ రెఫరెన్సెస్ అన్నీ కూడా నాకు రెఫరెన్సెస్ ఇచ్చింది. అప్పుడు దాని గురించి నేను మెడిటేట్ చేశాను ఆ రోజు. కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వలేదు. అది ప్రభు నాకు థాట్ ఇవ్వండి అని చెప్పి ఈ యొక్క వర్తమానం చెప్పడానికి ఈరోజు నేను ఇంకొంచెం అధికమైనటువంటి పాయింట్స్తో మీ దగ్గరికి రావడానికి దేవుడు కృప చూపించారు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం కదా ఇది. మనకేమొచ్చిందంట, మన సంఘములో ఎద్దులు ఎక్కువ ఉన్న కారణంగా పరలోకము నుంచి ఒక ఎద్దు దిగి వచ్చింది. హల్లెలూయా! అది ఆశీర్వాదము దై ఉండొచ్చు. బలిపీఠాన్ని ముద్దు పెట్టుకున్నటువంటి ఎద్దు నిజంగా ఎంత గొప్ప విషయాలు మనం మాట్లాడుకుంటున్నామంటే, ఇది ప్రకృతికి సంబంధించిన మనుష్యులకు అది వెర్రితనం, కానీ ఆత్మ సంబంధులమైనటువంటి మనకి అది ఎంత ఆశీర్వాదకరం. ఇప్పుడు ప్రతి గృహం కూడా గాదె ఉన్న స్థలంగా మార్చబడాలంటే ఎద్దులు ఎక్కువ ఉండాలి. మీ ఇంట్లో ఒక ఎద్దు రాను అంటే 4 తన్ని తీసిరావాలి. మరి పాస్టమ్ గారికి ఇంకొక వెర్షన్ కూడా ఉంది కదా, ఇంకొక డైమెన్షన్ ఉంటుంది పాస్టమ్ గారికి. మరి ఒకటే కాదు, మెల్లగా చెప్పే పాస్టమ్ గారు కాదు. ఒక ఎద్దు రానంటే ఏం చేయాలా, 4 తన్ని రా అని చెప్పి దాని లాంగ్వేజ్లో దాన్ని తన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే నీకే వచ్చిబడి వస్తుంది. నీకే వచ్చిబడి వస్తుంది. నీ పిల్లల్ని నువ్వే లెవెల్లో పెట్టుకోవాలి, నీ భర్తను నువ్వే లెవెల్లో పెట్టుకోవాలి. కాదా కుమారి? పెట్టుకోండి. అప్పుడు మీ ఇంట్లో వచ్చిబడి రావాలంటే, ధాన్యం అధికంగా ఉండాలంటే 4 తన్నులు తన్ని తీసుకువచ్చినా ప్రాబ్లం ఏమీ లేదు. మంచి విషయానికే కొట్టడంలో తప్పు లేదు, తిట్టడంలో. చిన్నపిల్లలైతే అలా మందలించండి, పెద్దవాళ్ళు అయితే కౌన్సిలింగ్ ఇచ్చుకోండి. లేదండి మేము ప్రార్థన చేస్తున్నాం, ఎప్పటికైనా వచ్చేస్తాడండి. ఎప్పటికైనా నేను ప్రార్థన చేస్తున్నానండి, ఎప్పటికైనా అంటే అది ఇంపాసిబుల్ అమ్మా, ఇంపాసిబుల్. ఎందుకంటే సాతానుడు ప్రతి గృహంలోనికి రావడానికి కారణం ఏంటో చెప్పనా? సాతానుడు రావడం లిల్లీ గారికి దర్శనంలో కనబడుతుంది. ఎందుకు వచ్చావు అంటది. కొంతమందికి మీలో కొంతమంది కన్నులు తెరవబడి, లతకు కనబడుతుంది, అవతలిపో అంటది. ఎందుకు వచ్చావు? నీ గురించి రాలేదులే, నువ్వు ప్రార్థన చేసుకో, మీ ఆయన గారి కోసం వచ్చానంటది. నవ్వురాట్లేదా మీకు? ఏమనలేవు, నువ్వేమీ అనలేవు. అలాగా, ఓకే. నీకు తెలుసు కదా మరి ఆయన గురించి, నీకు తెలుసు కదా నీ బిడ్డ గురించి, నీకు తెలుసు కదా నీ కుమార్తె గురించి. నీ గురించి రాలే, మీ అమ్మాయి గురించి వచ్చాను, నువ్వు చేసుకోమ్మా. మీ పాస్టమ్ గారు ఫోన్ చేశారు, చూసుకో అంటారు. శ్యామలేదుగా మీ పాస్టమ్ గారు ఫోన్ చేస్తున్నారు, అమ్మ వచ్చేస్తున్నాను ప్రభు అనుకుని. నీ గురించి రాలా, నువ్వు ఫోన్ చేసుకో. నేను అదిగో వాడి కోసం వచ్చా. నువ్వేం చేయలేవు. ఈ గాదిలో ఉన్న ధాన్యాన్ని వాడు ఎత్తుకుపోతాడు.
దొంగ వస్తే ఏం చేస్తాడు లిల్లీ గారు? మీ ఇంటికి దొంగ వస్తే మీ ఇంట్లో విలువైనది, నీవు సంపాదించుకున్నది, నీవు వెలపెట్టి కొనుక్కున్నది, ఇక్కడ నీ చెమట కార్చి సంపాదించుకున్నటువంటి గాదిలో ఉన్నటువంటి ధాన్యాన్ని వాడు వస్తాడు, పట్టుకుపోతాడు నీ ఇంట్లో ఒకరు ఉండిపోవడం వల్ల. అక్కడ కరువు వస్తుంది నీ ఇంట్లోనికి, అక్కడ లేమి వస్తుంది మీకు, అక్కడ సంపద లాస్ అవుతున్నావు నువ్వు. నీ ఇంట్లో ఎంటీనెస్ ఎందుకు వస్తుంది? ఎందుకు అసమాధానం వస్తుంది? ఎందుకంటే నీ బిడ్డల్ని నువ్వు నడిపించుకోలేకపోతున్నావు, నీ భర్తను నడిపించుకోలేకపోతున్నావు. ఆదివారం తాళం పెట్టి కుటుంబ సమేతంగా దేవుని మందిరంలో ఉండాల్సిందే, అంతే. ఎద్దులన్నీ ఇక్కడ కనబడాల్సిందే ప్రభు యొక్క సన్నిధానంలో. నువ్వు ఇంట్లో ఉన్నావా? లేదమ్మా, ప్రార్థనకు వచ్చి ఇక్కడ కూర్చుండిపోండి, అంతా బాగుంటుంది. ఇంట్లో ఖాళీగా ఉండొద్దు ఎవ్వరు కూడా. మన చర్చిలో విస్తారమైనటువంటి ప్రార్థనలు జరుగుతున్నాయి. దున్నుతున్నారు అక్కడ, సీడ్ చేస్తున్నారు అక్కడ, నారు పోస్తున్నారు అక్కడ, నీరు పోస్తున్నారు అక్కడ. మనకి చాలా పంట వస్తుంది. వచ్చి ఇక్కడ పడిపోదాం. హల్లెలూయా. ఇక్కడే మన నివాసం చేద్దాం. ఆయన నివాసములు రమ్యములు. ధ్యానం చేసుకోవడానికి వెళదాం పొలంలోనికి. ఇస్సాకు ధ్యాన పురుషుడు, ఒప్పుకుంటారా? ఇస్సాకు సాయంకాలం వేళ ధ్యానము చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు? పొలములోనికి వెళ్ళాడు. హల్లెలూయా. ధ్యానము చేసుకోవడం. లేవి కాండంలో రాయబడి ఉంది, నెమరు వేసేటువంటి ప్రతి జంతువు కూడా మంచిది, శ్రేష్టమైనది, అది కోసుకొని తినొచ్చు. అది పవిత్రమైన జంతువులలో ఒక జంతువు నెమరు వేసేది. ఇప్పుడు ఈయన ధ్యానము చేసుకోవడానికి వెళుతున్న నెమరు వేసేటువంటి ఎద్దు వెళుతున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానము చేసేవాడు ధన్యుడు, వాడు ఆకు వాడక తన కాలమందు ఫలం ఇస్తాడు. ఈ ధ్యాన పురుషుడు వాక్యము ధ్యానం మెడిటేట్ చేసుకోవడానికి వెళుతున్నాడు, ధ్యానం చేసుకోవడానికి వెళుతున్నాడు. మీరు అందరూ వాక్యం ధ్యానం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఏమైందయ్యా? లోకమంతా కరువు ఉంది. అప్పుడేమైందయ్యా? అప్పుడు ఇస్సాకు విత్తనాలు విత్తెను. అప్పుడేమైందయ్యా? 100 పంట వచ్చాను. హల్లెలూయా. నిజంగా చెప్పట్లు కొట్టారు. ఎందుకని? హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఎందుకని? ఆయన ధ్యానము చేసి నెమరు వేసుకుంటాడు. నెమరు వేసే ఎద్దు 100 గాదిలో ధాన్యాన్ని సిద్ధపరిచాడు. వాక్యాన్ని ధ్యానము చేయుట ఎంత శ్రేష్టమో తెలుసా మీకు? అసలు నేను మీతో చెప్పాలని ప్రతిదినము చేసుకుంటున్నటువంటి ఈ తర్ఫీదు నన్ను ఎంత ఆశీర్వాదంలోనికి నడిపిస్తుందంటే, బంగారుపల్లి రోజు చెప్పేదాన్ని, అది వేరే. అసలు మీతో నేను అనుదినము మాట్లాడుతూ ధ్యానం చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే నేను వాక్యాన్ని ధ్యానం చేస్తున్నానో, దేవుని యొక్క సూపర్ న్యాచురల్ పవర్ పెరిగిపోతుంది. అసలు నా ఇంట్లో సమృద్ధిని ఆ విధంగా దేవుడు నింపుతూ ఉన్నాడు. అది నేను పరలోక సంబంధమైన సమృద్ధి కొరకు మాట్లాడుతున్నాను. నేను అది యహమందు పరమందు. ఇప్పుడు ఇస్సాకుకి పరమందే ఇచ్చాడా, యహమంది ఇచ్చాడా? ఆ 100 కాదు కదా, నేను కోట్లంతల సంపదను సమకూర్చుకుంటున్నాను. హల్లెలూయా. నేను ఇంత విస్తారంగా చెప్తుంటే యూట్యూబ్లో చూసేస్తాంలేండి పాస్టర్ అమ్మగారు. సరే ఉండండి, ఆ యొక్క ఎద్దులు పని చేయకుండా పడుకుని యూట్యూబ్లో సెల్ ఎలా చూసుకుంటే నేనేం చేయగలను? అంతేనా మౌనిక? ఇక్కడికి వచ్చి కూర్చొని నడుము లాగుతూ పని చేస్తే నేనేం చేయగలను? పడుకుని నీవు యూట్యూబ్లో చూసుకుంటే నేనేం చేయగలను? రెండు నేనేం చేయలేను. కానీ వారి పని చెప్పున వారికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఒక్క ఎద్దు ఇంట్లో ఉంటే అనే అంశం. అయితే యోసేపు ఉన్నాడండి, ఆయన ఒక ఇంటికి ఒక రోజున వెళ్ళాడంట, పోతిఫర్. ఈ ఎద్దు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అలా పెరిగిపోతుందంట. తప్ప రైటా? రైట్ కదా. ఎందుకు పెరిగిపోతుంది? ఎప్పుడు లేని ఆశీర్వాదం ఇదేంటి? నేను మట్టి ముట్టుకుంటే మాణిక్యం అయిపోతుంది, ఆ బిజినెస్ మొదలెడితే సక్సెస్ అయిపోతుంది, ఈ బిజినెస్ మొదలెడితే సక్సెస్ అయిపోతుంది అని ఎవరు వెళ్ళారు? పోతిఫర్ శకునగాండ్ర దగ్గరికి వెళ్ళి శకునం చూపించుకుంటే మీ ఇంట్లోకి ఒక ఎద్దు వచ్చింది. హల్లెలూయా. అది దేవుడు నెరిగినటువంటి ఎద్దు, తన కామందు నెరిగిన ఎద్దు, తన కామందు చూస్తున్నాడనే భయము కలిగిన ఎద్దు, తన కామందుకు మెడ వంచేటువంటి ఎద్దు, తన కామందుకు ఎప్పుడు తిరగబడని ఎద్దు, ఎన్ని శ్రమలు పెట్టినా తల వంచే ఎద్దు. ఆ ఎద్దు వచ్చింది మీ ఇంట్లోనికి. హల్లెలూయా. కాబట్టి నీకు తిరుగులేదయ్యా. మరి ఇలా ఉందామా ఈ రోజు నుంచి? మనం మాటలు కాదండి, ఏ రోజు వర్తమానం నేను చెప్తున్నానో ఆ రోజు నీవు రిసీవ్ అయిపోయింది అంటే అసలు నువ్వు నీ జీవితంలో ఎలా మారిపోతుంది అంటే అది మనం చూస్తాం. మన ఇంట్లో ఉంటే మనం దేవునిలోనికి వచ్చాకే వాళ్ళకి కలిసి రావట్లేదు అంటారు, మనం దేవునిలోనికి వచ్చాకే మాకు ఎలా అయింది అంటారు. మేము లత నేను రక్షించబడిన కొత్తల్లో మా ఇంట్లో ఏం జరిగినా మాకు భయమే. ఇదిగో ఇది మారి అక్కడికి వెళ్ళింది, మా ఇంట్లో అంతా దరిద్రమే.
మారి అక్కడికి వెళ్ళారు, ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటారు ఒక మూలన. మాకు దరిద్రమే. ఇది మా ఇంట్లో ఎక్కువగా తిడుతున్నటువంటి విషయాలు. ఎప్పుడు మూలను కూర్చొని ఏడుస్తూ ఉంటారు. కాదండి, బ్రతికున్నారంటే దేవుని కృప. వాళ్ళు బ్రతికి ఉన్నారంటే, కరోనాలో బ్రతికారంటే, వారు తింటున్నారంటే, కుటుంబం అంతా ఉన్నారంటే ఆ యుద్ధ ఇంట్లో ఉండబట్టే. అది వాళ్ళకి అర్థం కావడం లేదు. అర్థం అవడానికి దేవుడు ఒక దెబ్బ కొడితే వాళ్ళు పోతే ఎప్పటికి అర్థమవుతుంది? కొట్టకుండా ఉంచాడు. అందుకే ఇది మనం ఎరిగినటువంటి సత్యం. కాబట్టి పక్కన వాళ్ళు ఎన్ని అన్నా కూడా మనల్ని, నీవైతే ఇలా యోసేపులాగే ఫీల్ అవ్వాలి, నీవైతే ఇస్సాకులాగే ఫీల్ అవ్వాలి. ఏం పట్టించుకోవాల్సిన అసలు నీ ధ్యానం నువ్వు చేసుకో, నీ మటుకు నువ్వు నెమర వేసుకో, నీ మటుకు నువ్వు దుక్కి దున్ను, నీ మటుకు నువ్వు పొలంలోనికి రా, నీ మటుకు నువ్వు వాక్యాలను వినడానికి, విత్తనాలను వేయడానికి, దున్నడానికి నీ వంతు నువ్వు సహాయం చేయాల్సిందే. నీ వంతు నువ్వు కష్టపడాల్సిందే. నాకు ఒంట్లో బాగోలేదని అనడానికి వీల్లేదంటే. ఎద్దు ఎప్పుడూ అందంటండి, ఎంత మంచి ఎద్దో అది ఎప్పుడూ అన్నదంట. యజమానుడికి అర్థమవుతుంది. ఇది కొంచెం సిక్కుగా ఉంటే యజమానుడికే తెలుస్తుంది తప్ప నాకు సిక్కుగా ఉందని చెప్పదు. యజమానుడే తెలుసుకుని సేద తీరుస్తాడు. యజమానుడే దాని యొక్క మూమెంట్స్ని బట్టి తెలుసుకుంటాడు. మరి కొన్ని ఎద్దులు వచ్చి పొడి చేస్తాయి కదండి అంటారేమో. ఎద్దు అంత మంచిది ఎంత మంచిది అంటున్నారు. మరి కొన్ని ఎద్దులు వచ్చి పొడి చేస్తాయి కదా అంటే పొడుస్తాయి. అంటే ఇప్పుడు కుక్కలు ఉంటాయి కదా, కుక్క మంచిదే, విశ్వాసం గలది అంటారు. తర్వాత కొన్ని కుక్కలు కరుస్తాయి. ఎందుకు కరుస్తాయి? పిచ్చి కుక్కలు. అవి పిచ్చి పడుతుంది కొంత. మనుషులు కూడా కొంతమంది పిచ్చి వాళ్ళు ఉంటారు. అలాగో జంతువుల్లోనూ కూడా మెంటల్గా అవి డిస్టర్బ్ అయినటువంటి జంతువులు అవి పొడుస్తాయి. మామూలుగా అయితే ఎద్దుకు ఆ లక్షణం అనేది లేదు. మెంటల్గా అది ఎందుకో డిస్టర్బ్ అయిపోయింది, లేదంటే దాని ఆరోగ్యం బాగాలేదో. అది అంటే మనలో ఎలాగ కొంచెం మెంటల్ వాళ్ళు ఉంటారో, కుక్కల్లో ఎలా కొన్ని మెంటల్వి ఉంటాయో అవి కూడా అంతే. అంటే దీనికి సమాధానం చెప్తున్నా. అన్ని ఎద్దులు పొడి చేయవు. అవి సాధు జంతువులే. మార్కెట్లోనే తిరుగుతూ ఉంటాయి, అక్కడక్కడే అవన్నీ ఏరుకొని తింటూ ఉంటాయి. ఏమనవు దాన్ని. మనం ఇలా అంటున్నప్పుడు అది పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని ఏదో డిస్టర్బ్ అయినవి ఉంటాయి, అవి పొడుస్తాయేమో తప్ప బైబిల్లో ఎద్దు మంచిది అంటే మంచిది అంతే. దేవుడు చెప్పాడు కాబట్టి. దేవుడు మనల్ని ఏ విధంగా ఈరోజు ఎద్దు నుంచి హెచ్చరిక చేశాడో, జంతువులన్నీ కూడా మనకి పాఠాలు నేర్పిస్తూనే ఉంటాయి ప్రతిదినము. అది కాకుండా దేవుడు ఎద్దు తన కామందుని ఎరుగుతుంది అని చెప్పిన మాట దేనికంటే ధాన్యం కోసం. ఈరోజు మనం సమృద్ధిలోనికి నడవడానికి, అది ఇహమందు పరమందు కూడా. నిజంగా ఇది 100% కరెక్ట్. దేవునితో మనం సహవాసం చేస్తుంటే ఆయన లేమి మనకు రానియడు. యెహోవా నా కాపరి. ఆ మాట రాసింది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ. మాట ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. నీవు నమ్మకంగా ఉంటే, నమ్మకంగా పనిచేస్తే, నమ్మకమైన వానికి దీవెనలు అంతే. నమ్మకమైన వానికి దీవెనలు మీ ఇంట్లోనికి మెండుగా వస్తాయి. ఈ రహస్యం తెలిస్తే మనం అందరం దేవుని మందిర ఆవరణలోనే గడుపుతాం, ధ్యానం చేసుకుంటాం. కీర్తనల గ్రంథంలో చెప్పినట్లుగా మనము ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్లలాగా మనం తయారవుతాం. మన వల్ల మన కుటుంబం అంతా బ్లెస్ అవుతుంది. అంటే ఇలా రాగానే ఇలా విత్తనం ఎద్దు దున్నింది, దున్నగానే ఇలా విత్తనం వేయగానే పంట వచ్చేస్తుంది ఆ చేతికి. మనం వెళుతూ ఉంటే వ్యవసాయదారుడు ఆ యొక్క పంట కోసం కనిపెడుతున్నట్లుగా మనం కనిపెడుతూ, నిరీక్షిస్తూ, ప్రార్థన చేస్తూ, మనం నమ్మకత్వాన్ని ప్రభువు దగ్గర ప్రూవ్ చేసుకుంటూ ఉంటే కదా దినదినము ఆశీర్వదింపబడతాము. హల్లెలూయా. కొంతమంది గురించి నేను ప్రవచనాలు చెప్పేటప్పుడు చెప్తా. ఈ ఇయర్ మీకు దేవుడు ఏదో తెలియని ఒక బ్లెస్సింగ్ని రిలీజ్ చేస్తున్నాడంటే వచ్చేసేదాన్ని కూర్చుంటే అవ్వదు. ఈ మీన్ వైల్ నీవు నమ్మకంగా ఉన్నావా లేదా యజమానుడు చూస్తాడు. నిన్ను ఉద్యోగంలో పెట్టుకోవడానికి నిన్ను పరీక్షిస్తాడు. నీకు ప్రమోషన్ ఇవ్వడానికి నీవు పరీక్షించబడతావు. నీ మీద కొంత నిఘా ఉంచబడుతుంది. యజమానుడు పరీక్షిస్తాడు. దుష్టుడు వచ్చి నీకు ఏమిష్టమో అవన్నీ వాసనలు చూపిస్తూ ఉంటాడు. మనకేమో ఎక్కువ అట్రాక్షన్ అటే ఉంటుంటుంది. అప్పుడు అబ్బాయి ఇది చాలా బాగుంది, ఉండేసేయా, మళ్ళీ వచ్చిన నెలలో వస్తానులే. వచ్చిన నెలలో మళ్ళీ పెడతారు మా పాస్టమ్ గారు ప్రార్థనలు, ఉండేసేయా. నువ్వైతే ఏమనుకో, అదే వాళ్ళైతే అనుకుంటారు. అందుకని అక్కడికి వెళ్ళి వచ్చేస్తాను ఒకసారి. ఇద్దరు యజమానుడికి ఎవడు కూడా దాసుడుగా ఉండనేడు. అసలు ఇద్దరికి నేను ఎలా దాసుడిగా ఉంటాను? కొంతమంది భక్తులు అంటారు, నేను నా దేవుని యొక్క కుడిహస్తాన్ని పట్టుకుని నడుస్తున్నప్పుడు నేను లోకానికి నా చెయ్యి ఎలా ఇవ్వగలనయ్యా? ఇద్దరికీ నేను ఎలా ఇవ్వగలుగుతాను? అయితే దేవునితోనే నడవగలను. లోకంలో ఎంత పిలిచినా, ఎవరు పిలిచినా ఆ ఎంటర్టైన్మెంట్స్కి నేను వెళ్ళలేకపోతాను. ఎందుకంటే నేను నా కుడి చేతిని దేవుడికి అప్పగించాను కాబట్టి. ఎంతమంది ఎన్ని మాటలు అనుకున్నా నాకు ఏమీ కూడా పట్టవు. నేను అలాగే వెళుతున్నాను. ఈ లోకంతో పని లేదా వీళ్ళకి? సొసైటీతో పని లేదా వీళ్ళకి? ఏ సొసైటీలో రేపు పొద్దున్న వీళ్ళకి ఏమైనా వస్తే ఎవరు వస్తారు? సొసైటీ వస్తుందా? దేవుడు వస్తాడా? దేవుడు అని వెళ్ళిపోతారు ఏంటనే మాటలు అనేకమైనవి నన్ను అంటూ ఉన్నప్పుడు ఆహా ఏమి నా పరిస్థితి.
ఆహా ఏమి నా భాగ్యము, దేవుడి కొరకు నిందలు అనుభవించట కంటే గొప్ప భాగ్యం ఇంకేమీ కూడా లేనే లేదండి. బాగుంది కదా. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచుదాం, నమ్మకంగా ఉందాం. మన వంతు ఏం చేయాలో ఆ పాత్ర ప్రభువు యొక్క వాక్యం ఏం చెప్తుందో, మీ సేవకులు మీకు మీరు ఏ సంఘంలో ఉన్నారో ఆ సేవకుల యొక్క వాళ్ళ థీరీని బట్టి మీరు వెళ్ళాలి. ఇప్పుడు భక్త సింగ్ గారి చర్చిలో వాళ్ళ థీరీని బట్టి వాళ్ళందరూ వెళ్ళాలి. హెబ్రోన్ సహవాసం అలా ఉండాలి, బైబిల్ మిషన్ అలా ఉండాలి, లూథరన్ చర్చ్ వాళ్ళ సేవకులు ఏం చెప్తున్నారో వాళ్ళు అలా వెళ్ళాలి. వాళ్ళు అలా లేరు, నేను ఇక్కడ అలా ఉన్నానంటే రమ్మ మారొచ్చిన కొత్తలో అమ్మ మా ఇంటికి భోజనం రాకపోతే ఎలాగా? మా అన్నయ్య పాస్టర్ గారు వస్తారు, పిలిస్తే వస్తారు, క్రిస్మస్ చేయమంటే చేస్తారు. కొత్తగా రక్షించబడి వచ్చినప్పుడు బాప్తిస్మం అయినప్పుడు భోజనానికి వస్తారమ్మా, మా అన్నయ్య ఇలా చెప్తున్నారు. ఆవిడ అలాగే అదే పిచ్చి తగ్గించండి అని చెప్పాను. ఎందుకంటే కొత్త కాబట్టి పాస్టర్ గారి గురించి తెలియదు కదా, హై పిచ్చిలోకి వెళ్ళారు ఆవిడ. అప్పుడు నేను అన్నాను, మీ అన్నయ్య వాళ్ళ పాస్టర్ గారు అయితే అలా చేస్తారేమో కానీ నేను అలా చేయను, మీకు కొన్ని రోజులు ఉంటే అర్థమవుతుంది, లేదంటే మీ అన్నయ్య గారు పాస్టర్ గారి దగ్గరికి వెళుదురులే అన్నాను. అక్కడ కామ్ అయిపోయారు ఆవిడ. ఆ తర్వాత ఆవిడ చూసే కొద్ది ఇప్పుడు ఆవిడ ఏం చెప్తున్నారు, మా పాస్టర్ గారు అలా చెప్పరు, అన్నయ్య నువ్వు వస్తారా లేకపోతే పో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? మా పాస్టర్ గారికి అవి నచ్చవు, ఇలాంటి మెచ్యూర్ ఫంక్షన్ దగ్గరికి వచ్చి ఇవి రారు, ముందు కావాలంటే స్నానం చేసినప్పుడు ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. మా పాస్టర్ గారికి నచ్చవు, నీకు ఇష్టమైతే రా. అక్కడి వరకు వెళ్ళిపోయింది ఆవిడ. ఏమి నేర్చుకున్నాం? ఈ సిద్ధాంతాలు ఈ పద్ధతులను వాళ్ళు ఫాలో అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఇంతే. మీ కామందు మీకు ఎలా చెప్తున్నారో, మీ యజమానులు మీకు ఎలా నడిపిస్తున్నారో, మీ సేవకులకి దేవుడు ఏం చెప్పి నడిపిస్తున్నారో అక్కడ మీరు నమ్మకంగా ఉంటే చాలు, మీ గాథలు నింపబడతాయి. హల్లెలూయా. అట్టి కృప మన అందరికీ రావాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి సత్యస్వరూపి, నీకు వందనాలు. నీవు మాట్లాడవయ్యా మాతో, నాతో సహా మేమందరము కూడా నమ్మకముగా నీ కొరకు పనిచేయడానికి అవసరమైన కృప చెప్పి, నేను భ్రష్టురాలను కాకుండా వారంతా నాయన కష్టముతో ఈ స్థలానికి వస్తున్నారో దానికి ఇంకా అధిక రెట్లు నాయన నేను నీ కొరకు వాడబడ్డానికి, నీ కొరకు పనిచేయడానికి, నీ కొరకు శరీర బలాన్ని ఖర్చు పెట్టడానికి, దేవ ఆత్మశక్తితో నింపబడి నీ కొరకు వాడబడ్డానికి అవసరమైన కృపాధన్యత నాకు కూడా దయచేయమని, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డ కూడా రివైవ్ అవ్వాలి, గొప్ప కార్యాలు చూడాలి, వారందరూ ఇంకా లోతుల్లోనికి వెళ్ళాలి, ఆత్మశక్తితో నింపబడాలి, ఆత్మ కార్యాలు జరిగించాలి. దేవా నాయన నీ కృపగల హస్తానికి వినుచున్న వారిని అప్పగించుకుంటూ, ఎవరెవరైతే నాకు విన్నపాలు యూట్యూబ్లో మెసేజెస్ క్రింద పెట్టారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. యశస్విని అనేటువంటి బిడ్డ కొరకు నాయన విన్నపాలు పెట్టారు అక్కడ. ఇంకా కొంతమంది బిడ్డలు వారి యొక్క కుటుంబాల కొరకు నాయన, వారి యొక్క ఆరోగ్యము కొరకు, గృహము కొరకు, వ్యాపారము కొరకు, ఉద్యోగము కొరకు ఎవరెవరైతే నాయన మాకు రిక్వెస్ట్లు పెట్టారో ఆ రిక్వెస్ట్లు అన్నిటినీ కూడా ఇదిగో నీ పాదాల దగ్గర పెడుతున్నాను. వారికి నాయన నా తండ్రి ఆర్థిక ఆశీర్వాదం దయచేయండి, స్వస్థతలు దయచేయండి, విడుదల దయచేయండి నాయన, నీ యొక్క ఆత్మశక్తితో ఆ బిడ్డల్ని నింపండి. ఎవరైతే నాయన ఇదిగో మమ్మల్ని ఒకసారి పట్టించుకోండి, మా వైపు చూడండి అని ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో ఆ బిడ్డలందరినీ దర్శించండి దేవా. నీ ఆత్మ జ్ఞానముతో వారిని నింపి గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్.